కాంగ్రెస్ 15 నెలల కాలంలో ఎంత అబాసు పాలైందో నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఫుట్టింగే రాంగ్ ఫుట్టింగ్ మీద కాలు పెట్టి, అవునా? ఆడుసు దొక్క నేల, బురద గడగ నేల. ఇప్పుడు బురద గడిగే పనిలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎంత బురద గడుగుతాడు? ఆయన బురదలో ఊరకపోయాడు. అవినీతి పాప పంకిలంలో ఆయన పూర్తిగా ఊరకపోయాడు. ఫస్ట్ మిస్టేక్ ఏం చేసిందంటే, పెండింగ్ బిల్లులు రాష్ట్రంలో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. అంటే పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే దాని పర్సెంటేజ్ ఇవ్వాలనే కాన్సెప్ట్. ఎవరు? రిటైర్మెంట్ అయిన టీచర్ల దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులు, మెడికల్ బిల్లులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల పెండింగ్ బిల్లుల దగ్గర కూడా 10% నుంచి 15% వసూలు చేయడం మొదలుపెట్టింది. దాంతో అవినీతి ఏ స్థాయిలో ఉన్నదనేది మొత్తంగా కింది స్థాయి వరకు పోయింది. కింది మామూలు కాంట్రాక్టర్ కు, మామూలు వ్యక్తులకు కూడా ఈ విషయం అర్థమైంది. కాబట్టి ఎవరో చిన్నగా అది అలబెడుతున్నాడు, టైర్ గా అలబెడుతున్నాడు. కొంచెం చెప్పు ఎవరికైనా. తర్వాత ఇవాళ కాంగ్రెస్ ఓటేస్తే ఏం లాభం? మన ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ లో ఉండే కాంగ్రెస్ లో గెలిపోయింది. ఏమన్నా లాభం అయిందా? అట్లనే ఈ వ్యక్తిని గెలిపించినా మనకేం లాభం జరగదు. ఎందుకు అనంటే, శాసన మండలిలో పెద్దల సభలో ఇవాళ ప్రశ్నించే గొంతుకు అవసరం. గాడి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి ప్రతిపక్షాన్ని బలోపేతం చేయవలసిందిగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలను, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పట్టభద్రులను మరియు ఉపాధ్యాయులను నేను కోరుతున్నా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒక ఆయన నిల్చున్నాడు. ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటేసినా కూడా మళ్ళీ ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడు. కాబట్టి మీరు ఓటు కాంగ్రెస్ వేయద్దనుకున్నా రేపు ఇండైరెక్ట్ గా మళ్ళా కాంగ్రెస్ వేసిన వాళ్ళు అవుతారు. మీరు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటే కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గారు మరియు మల్క కొమరయ్య గారు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, వారికి ఓటేస్తేనే మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు, ప్రతిపక్షాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. లేకపోతే అడుగులకు మడుగులు వద్దడానికి చాలా మంది ఉన్నారు. ఆ 100 మాగదుల్లో ఇంకో 100 మాగదుల్ని కలిపినట్టే. ఆ పల్లెకి మోసే బోయిలకు ఇంకో బోయిని చేర్చిన వాళ్ళు అయితే తప్పించి ఇంకేమీ లేదు. కాబట్టి ఆలోచించండి మిత్రులారా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక అతిథి నాయకుడు నెలకొక 2 రోజులు వచ్చి అవాకులు చివాకులు పేలే నాయకులు ఈ నియోజకవర్గంలో 2 ముగ్గురు తయారయ్యారు. సిసిఐ కొనుగోలు గురించి ఆయన మాట్లాడతాడు. 10 రోజులు సిసిఐ సర్వర్ డౌన్ ఉండే, రియల్టైల్ సర్వర్ డౌన్ ఉండే. నేను చాలా రైతులు ఇబ్బంది పడ్డ మా మాట వాస్తవం. సిసిఐ సిఎండి లలిత్ గుప్తా గారితో మాట్లాడి ఒక 10 సార్లు వాళ్ళ ఎంబడి పడి పెద్ద ఎత్తున ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని అగ్రికల్చర్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఎవరైతే గోపి గారు ఉన్నారు, అక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, తర్వాత మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కమిషనర్ రఘునందన్ రావు గారు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి ఈ రైల్టైల్ సర్వర్ వాళ్ళతో మాట్లాడి సిసిఐ వాళ్ళతో మాట్లాడితే పత్తి కొనుగోలు తిరిగి పునరుద్ధరణ జరిగినాయి. ఎంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే ఇవాళ ఈనాడు పేపర్ చూడండి. గత సంవత్సరం సిసిఐ ఎంత కొనుగోలు చేసిందండి? 10 లక్షల క్వింటాలు మాత్రమే. ఈ సంవత్సరం డబుల్. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకు 20 లక్షల క్వింటాలు కొనుగోలు చేసింది. ప్రైవేట్ లో కేవలం 1,00,000 క్వింటాలు మాత్రమే పోయింది. 20 లక్షల క్వింటాలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తే రైతుల ఖాతాల్లో పడ్డ సొమ్మెంతో తెలుసా? 1,500 కోట్లు. ఈ జిల్లాలో కేవలం 2 నియోజకవర్గాలు, ఆసిఫాబాద్, సిర్పూర్ 2 నియోజకవర్గాలకు కలిపి 17 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి, 17 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 20 లక్షల క్వింటాల పత్తి ప్రభుత్వానికి అమ్మితే, సిసిఐకి అమ్మితే రైతులకు 7,521 రూపాయలు ఫస్ట్ క్వాలిటీ పత్తికి మనం ఇస్తే 1,500 కోట్ల రూపాయల వాళ్లకు అకౌంట్ లో రైతులకు పేమెంట్ జరిగింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విజయం. మీరు ఆలోచన చేయండి. ఎవరు చేయలే. సన్నవాళ్లకు బోనస్ అన్నాడు. ఏమైంది? నీ కొనుగోలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నది, అవునా? సన్నవాళ్లు ఈ మన లోనవెల్లి గ్రామస్తులు ఎప్పుడు పోయినా లోనవెల్లి, సాండగా, వీరువెల్లి, అడిదిక్కున్న వాళ్ళందరూ నన్ను అరే సన్నవాళ్లు మేము పెట్టు అంటే పెడితే గవర్నమెంట్ కు తీరా చూస్తే సన్నవాళ్ల బోనస్ ఇంతవరకు రాలేదండి. ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర, నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన, తప్పకుండా ఈ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
ఇస్తుంది కాబట్టి ఆ పైసలు వస్తాయి. కానీ సన్నవడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి వీళ్ళ దగ్గర పైసలు లేవని మొండికేసే ప్రయత్నం చేస్తున్నారు. దయగాంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వరి పండే ప్రాంతం ఖరీఫ్ మొట్టమొదటి ఖరీఫ్ లోనే రైతుల్ని మోసం చేస్తే మళ్ళా రబీలో నిన్ను నమ్ముతారా? మళ్ళీ వచ్చే ఖరీఫ్ లో నిన్ను నమ్ముతారా? ఎంత మోసకారి. అదే కాటన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయన కాటన్ కార్పొరేషన్ అంత పకడ్బందీగా చేస్తుంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా వచ్చేసారి ఏది లేకుండా స్మూత్ గా రన్ అయ్యే విధంగా కాటన్ సిపిఓ ఏదైతే కాటన్ పర్చేజ్ ఆఫీసర్ ఉంటాయో వారికి మరియు బ్రాంచ్ మేనేజర్ ఉంటారు ఆద్య మిశ్రా గారు ఆదిలాబాద్ లో, వారికి ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూనే ఉన్నాం. అర్జున్ దవే గారు ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్, ఆయనతో మాట్లాడిన లలిత్ గుప్తా గారు ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాల మీద మీరు అవగాహన, ఏదో నాయకులు వచ్చి అతిథులుగా గెస్ట్ ఫ్యాకల్టీ అంటాం, కొన్ని స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ వస్తారు ఒక పాఠం చెప్పడానికి. అట్లనే ఈ నియోజకవర్గానికి గెస్ట్ నాయకులు వచ్చిపోతారు, అప్పుడప్పుడు వచ్చి సలహాలు ఇస్తా ఉంటారు. వాళ్ళు గెస్ట్ నాయకులు కూడా ఎంత పక్కా అంటే వాళ్ళు రెగ్యులర్ ఇక్కడ ఉండరు కాబట్టి మేము 2 రోజులు ఉంటాం కాబట్టి 2 రోజులు అన్ని కార్యక్రమాలు చేయాలి. ఆపదలో ఉంటాం. ఆ ఆపదలో ఏం మాట్లాడతారో తెలియని ప్రయత్నమే ఇది. కాబట్టి వారికి సూచన చేసేది ఏంటంటే మీరు స్థానికంగా ఈ సిర్పూర్ నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటేనే ఇక్కడి నాయకత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇది బయట వాళ్ళు ఎట్లా వచ్చిండ్రో అట్లా వేయరు, ఎవరిని నమ్మరు కూడా. కాబట్టి ఈ నాయకులకు నేను సలహా ఇచ్చేది ఏంటంటే మీరు నిజంగానే నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే ఇక్కడ అందుబాటులో ఉండండి, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకోండి. అప్పుడు మీ నాయకత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటది. కానీ గెస్ట్ నాయకులుగా అతిథి నాయకులుగా ఇక్కడికి వస్తే మాత్రం మీకు భవిష్యత్తు ఉంటదనే విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. పంచాయతీరాజు డిపార్ట్మెంట్ కు గత సంవత్సరంలో 50 కోట్ల నిధులు మేము తీసుకొచ్చినాం. ఎంఆర్ఆర్, సిఆర్ఆర్ మరియు ఎస్టీఎస్డిఎఫ్ గురించి మొత్తం ప్రతిపాదనలన్నీ పకడ్బందీగా చేసినాం. 50 కోట్ల నిధులు, దాంతో పాటు ఎన్ఆర్ఈ చేసి ఇవన్నీ కలిపి 50 కోట్ల పనులు జరుగుతున్నాయి నియోజకవర్గంలో. 20 కోట్లు ఆర్ఎండ్బికి వచ్చినాయి. ఇంకా కొన్ని నిధులు ఆర్ఎండ్బి రోడ్లు చాలా ఛిద్రమై ఉన్నాయి కాబట్టి వాటికి కూడా నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కొంత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఏమంటున్నారు అంటే వాళ్ళ హైబ్రిడ్ యానిటీ మోడల్ అనే కొత్త మోడల్ తీసుకొచ్చారు. అంటే కాంట్రాక్టర్ కు 40% ఇస్తారు, కాంట్రాక్టర్ 60% ఆయన జేబు నుంచి పెట్టుకుంటాడు, 60% 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల వడ్డీతో సహా చెల్లిస్తామని. అంటే రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఇంకా అది గ్రౌండ్ రియాలిటీ కాలేదు, ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. కానీ హైబ్రిడ్ యానిటీ మోడల్లో కూడా కొన్ని రోడ్లకు మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇవాళ ఈ విషయాల మీద మీరు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండండి. మీకు అన్ని విధాల అండదండలుగా ఉంటాం. రాబోయే 2-3 రోజులు మీరు మంచిగా పనిచేయండి. తప్పకుండా ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తే ఇప్పుడు ఈ ఉమ్మడి 4 జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు నిజామాబాద్, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ వరంగల్, ఖమ్మం, తర్వాత నల్లగొండ 3 జిల్లాలకు కలిపి ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అక్కడ నుంచి సీనియర్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పులి సర్వోత్తమ్ రెడ్డి గారు నిల్చుంటున్నారు, ఇక్కడ అంజిరెడ్డి గారు మరియు మల్క కుమరయ్య గారు నిల్చుంటున్నారు. కాబట్టి అన్ని విషయాల మీద మీరు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. కోనేరు కోనప్ప గారి గురించి నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ నిన్న మొన్న చాలా అవాకులు చవాకులు వెళ్తున్నారు. నేను అందుకని 2 విషయాలు ఆయన కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను అంటాను. గతంలో ప్రభుత్వం కొన్ని పనులు చేస్తూ ఉండే వాటిని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నాది. తప్పకుండా కంటిన్యూ చేస్తాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు చేయలేదు, ప్రజలకు అక్కడికి వచ్చే ఏ పనైనా చేస్తాం. అవునా? ఇప్పుడు నిన్న మీరు చూశారు పెంచకల్పేట మండలం కొండపల్లి దగ్గర గొల్లవాగు బ్రిడ్జ్ అవుతుంది. ఆయన 25 లక్షలతోటి, గతంలో మీ బంధువులే ఉన్నారు అక్కడ కొండపల్లిలో, మీ గొల్లవాడే అది. అవునా? అక్కడ 25 లక్షలతో కడితే 25 రోజుల్లోనే అది ఓటుకపోయింది. తర్వాత గత ప్రభుత్వం హయాంలోనే మంజూరైంది కానీ పనులు చేయలేదు కాంట్రాక్టర్. ఆయన ఇంటెంట పడి మధ్యలో ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి చేయలేదని కోనప్ప గారు అంటారు. ఎలక్షన్ కోడ్ పోయిన సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి వట్టి మాటలు కట్టి పెట్టాలి. ఇది వర్క్స్ నడుస్తున్నాయి చాలా చోట్ల. అప్పుడు స్టార్ట్ అయిన వర్క్స్ కొన్ని మధ్యలో కాంట్రాక్టర్ బిల్లులు త్వరగా రాక కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ వాళ్ళందరినీ పురమాయించి వాళ్ళందరినీ బుదిరెక్కించో ఏదో రకంగా ఒత్తిడి తీసుకొచ్చో నోటీసులు ఇప్పించో పనులన్నీ
స్టార్ట్ చేపిస్తారు. మీకు లోనపల్లి దగ్గర కూడా పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ నిరంతర ప్రక్రియ. దీంట్లో రాజకీయాలకు తావే లేదు. ప్రజలు మాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అట్లనే ఇవాళ కోనేరు కోనప్ప గారి పరిస్థితి వారం రోజులుగా 7 రకాల మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ లో ఉన్న తనేమో కాంగ్రెస్ ఏమో పొమ్మంటుంది, అవునా? బీఆర్ఎస్ ఏమో వద్దంటుంది, అవునా? ఏం చేయాలనో పాల్పోని స్థితి ఆయనకు వయసు ఉన్నది, అనుభవం ఉన్నది. కాబట్టి మేము ఉచిత సలహా ఏమిస్తున్నామంటే మీ వయసుకు గుర్తింపిస్తాం, మీ అనుభవానికి గుర్తింపిస్తాం. మీరు భారతీయ జనతా పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, కలిసి పనిచేద్దాం, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేద్దాం. ఇవాళ కాకపోతే రేపు మీరు ఎట్లా? అందుకే మీరు ఏమంటారు, కాంగ్రెస్ మిమ్మల్ని ఒమ్మంటాంది, బీఆర్ఎస్ ఏమో వద్దంటాంది కదా. అందుకే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని రమ్మంటారు, అవునా? మిమ్మల్ని హక్కున చేర్చుకుంటాం, మీకు గుర్తింపునిస్తాం. వాళ్ళు ఎవరు గుర్తింపు ఇస్తలేరనే బాధలో ఉన్నారు. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏం మాట్లాడుతారో తెలియదు, అవునా? వారం రోజుల క్రితమేమో కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి గొప్ప ముఖ్యమంత్రి అని 7 రోజుల క్రితం. 6వ రోజు ఏమన్నాడు? 6 రోజుల క్రితం రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ గొప్పవాడని ఆ గంగోడ్డుకు మాట్లాడాడు, అవునా? మళ్ళా తర్వాత ఇవి 2 అయిపోయి 5వ రోజు 5 రోజుల క్రితం ఏం చెప్పిండు? వీళ్ళిద్దరి కన్నా ఇండిపెండెంట్ గా నేనుంటా, అదే నాకు శ్రీరామ రక్ష అన్నాడు, అవునా? ఇది అయిపోయి 3 రోజుల క్రితం ఏం చెప్పిండు? ఇదంతా కాదు, నేను మళ్ళా బీఎస్పీకి సపోర్ట్ చేస్తానని ప్రసన్న హరికృష్ణ పాంప్లెట్ పట్టుకుని తిరిగి, అవునా? ఇదంతా అయిపోయినాక మళ్ళా బీఎస్పీ పోయి మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి మళ్ళా కాంగ్రెస్ లో ఉంటా, ఇన్ని మిమ్మల్ని గుర్తించే ఏర్పాటు కూడా మేము చేస్తామని వారికి సలహా ఇస్తున్నా. అట్లనే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో బయటలో ప్రతిపక్షంగా మేము పోరాడుతున్నాం. మేము చేయబట్టే అసెంబ్లీలో కొంత ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుంది. లేకపోతే తానా అంటే తందాన. ఇవాళ వాళ్ళు చేసే ఏ అడ్డగోలు కార్యక్రమాలకు ఇవాళ వంతపాడుడే. ఇవాళ ఒక రైతు భరోసా సక్రమంగా అమలు చేయలేదు, అవునా? రైతు బంధు అనేది పాపులర్ స్కీమ్, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, అవునన్నా కాదు. దాన్ని నిర్వీర్యం చేస్తే రైతు రుణమాఫీ సగం మంది కూడా ఈ ప్రాంతాన రైతు రుణమాఫీ జరగలేదు. సన్నవడ్ల విషయంలో రైతులను మోసం చేస్తుంది, నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తుంది, మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి ఇవాళ వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి. మళ్ళా మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50% ఎక్కువనట, దాన్ని ఏమంటారు, చార్జెస్. మగోళ్ళకేమో 50% పెంచుతావట, ఆడవాళ్ళకేమో ఫ్రీ ఇస్తావట. అంటే మగోళ్ళ దగ్గర వసూలు చేయాలి, ఆడవాళ్ళకి ఇవ్వాలి ఫ్రీగా. ఇది ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఈ అన్ని విషయాల మీద ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. కాంగ్రెస్ కు ఈసారి ఓటేస్తే వాళ్ళు ఇంకా పెడదారి పట్టే అవకాశం ఉంది. తప్పు చేసిన వాళ్ళు అవును తప్పు చేసినా మంచిదే అనే మన ఆలోచన చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళని సరైన దారిలో పెట్టాలంటే, ఓ దారికి తీసుకురావాలంటే తప్పకుండా ప్రతిపక్షాన్ని బలపరచవలసిన సమయం ఆసన్నమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది వాటి పట్టభద్రుల్లో మనకు ఇట్లా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. బ్యాలెట్ పేపర్ లో మొదటి క్రమ సంఖ్యలోనే మన 2 అభ్యర్థులు ఉన్నారు. 2 ఆ మార్కరు ఊదా రంగు వైలెట్ కలర్ మార్కర్ ఉంటుంది. ఇట్లా 1 అని నెంబర్ రాయాలి. తర్వాత మీరు ఏ రకంగా ఇట్లా 1 అని రాసిన ఓఎన్ని 1 అని రాస్తే ఇది చెల్లదు. ఈ రకంగా రాస్తే చెల్లది. మీరు ఇంటూ పెట్టినా చెల్లది, మీరు టిక్కు పెట్టినా చెల్లది, ఏది పెట్టినా చెల్లదు. ఇది ఒక్కటే చెల్లుతుంది, ఫస్ట్దే చెల్లుతుంది, ఇదే చెల్లేదు ఇది. కాబట్టి దీని మీద చాలా మంది కార్యకర్తలు పట్టభద్రులు కూడా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో వాళ్ళు ఓటర్. కాబట్టి ఈ విధంగా ఓటింగ్ సరళిని మనం దగ్గరుండి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి. తప్పకుండా సిర్పూర్ నియోజకవర్గంలో చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాణహిత ప్రాజెక్టు సాధన, తర్వాత రోడ్లకు నిధులు, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు, దాని తర్వాత పోడు భూముల సమస్య ఇంకా చాలా జటిలంగానే మారింది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. మీ చీలపల్లి కానీ, ఇటుకల పహాడు కానివ్వండి, అటు కొండపల్లి కానివ్వండి, అన్ని ప్రాంతాలు. కాబట్టి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ విషయాల మీద ఈ నాయకులకు ఏమైందనంటే బీఆర్ఎస్ లకు మళ్ళా కోనప్ప గారు వస్తారని
ఆయన కుర్చీ కాపాడుకోవడానికి ఆయన తిరుగుతాడు. మన ఇంతకుముందు బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న ప్రవీణ్ కుమార్ గారు, అవునా, నా కుర్చీలో వచ్చి కూర్చుంటాడని దండవిఠల్ గారికి భయమై మళ్ళా ఆయన తిరుగుతాడు. అవునా, ఎవరి కుర్చీలను వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కుర్చీల కొట్లాట మనకు అవసరం లేదు. ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల కోసం పాటుపడే నాయకత్వం ఇక్కడ ఉన్నది. అంతేకాదు కోనప్ప గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వస్తే లాభం కూడా, ఎందుకంటే వచ్చేసారి 100% వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఆయన ఎప్పుడు అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చిండు. అవునా, తెలుగుదేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉండే, అవునా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉండే, అవునా, మళ్ళా తర్వాత బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్, రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఆయన ఇట్లా మళ్ళీ బీజేపీలోకి రావాలి. అందుకే నేను సలహా ఇచ్చేది ఏంటంటే ముందు తర్వాత వస్తే మీకు విలువ ఉంటుంది, ఇప్పుడే పార్టీలోకి వస్తే అందరం కలిసి పనిచేద్దాం, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేద్దామని తనకు సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.